గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతమండి. ఈ వారంలో అంటే ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్య ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. మేషరాశి వారికి చాలా వరకు ఏలినాటి శని ప్రభావం కాస్త వీరిపైన చూపుతుందండి. తత్కారణంగా ఎన్ని విఘ్నాలు ఎదురైనా వీరి యొక్క బుద్ధి బలంతో ఆలోచన విధానంతో మాత్రమే అధిగమించాలండి. వీలైనంత వరకు శాంతి ఓర్పు చాలా అవసరం అండి వీరికి. ఎందుకంటే మాట పట్టింపులకు పోవడం వల్ల కొన్ని చికాకులు ఎదురవుతుందండి. కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే శాంతియుతంగానే పరిష్కరించుకోవాలండి. వృధా వ్యయాల్ని చాలా వరకు నియంత్రించాలండి. ఎందుకంటే ఈ వారంలో ఈ మేషరాశి వారికి వృధా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు కీలక నిర్ణయాల్ని మాత్రం చిత్తశుద్ధితో అమలు చేయాలండి వీరు. ఎందుకంటే చాలా వరకు ప్రశాంతతతోనే వీరు ఏదైనా సాధించడానికి అవకాశం ఉందండి. ఈ శని యొక్క ప్రభావం వల్ల నోటి దురుసు వల్ల చాలా వరకు సమస్యలు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారము వీరు ప్రశాంతంగా గడపడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఏదైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే మాత్రం వాటిని చాలా వరకు లోతుగా ఆలోచించి ఇంకా కుటుంబ సభ్యులతో కూడా చర్చించి సలహా తీసుకుని మాత్రమే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలండి. పెట్టుబడుల వల్ల కూడా మీ యొక్క డబ్బు తిరిగి మీ చేతికి అందక ఇరుక్కుపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. కాబట్టి చాలా వరకు ఆర్థిక విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాలండి. బయట వ్యక్తులతో ఏదైనా వాగ్వాదం మొదలైతే సామరస్యంగా మాత్రమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ శని యొక్క ప్రభావం వల్ల మీ కెరీర్లో కానీ లేదా మీ ఇమేజ్ని కానీ డ్యామేజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది. కాబట్టి శాంతం అన్నది ఒక ఆయుధంలా మీరు ఉపయోగించాలండి. ఇదే మీకు శ్రీరామ రక్ష. అదేవిధంగా వృషభ రాశి వారికి ఏకాదశమంలో శని చాలా వరకు బలీయంగా మీకు ఫలితాలు ఇస్తాడండి. అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాడు. ఈ వారము అనేక లాభాలతో మొదలవుతుందండి. మీకు చాలా వరకు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సరైన సమయం అండి. వ్యాపారస్తులకైతే చాలా వరకు చక్కగా ఈ రాశి వారికి ధనము చేతికి అందేటువంటి అవకాశాలు, అదేవిధంగా లాభంలో శుక్రుడు కూడా ధనయోగాన్ని చాలా వరకు ఇస్తాడండి. మీకు చాలా వరకు ఆర్థిక విషయాలలో మంచి ప్రగతి ఉంటుంది. మీరు చక్కగా గృహ జీవితాన్ని కూడా గడపడానికి అవకాశాలు ఉందండి. కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పరివారంతో మంచి మంచి వినోదాలు, అదేవిధంగా ప్రయాణాలు కూడా కలిసి చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనిపిస్తూ ఉందండి. చాలా వరకు కొత్త వాహనాలు కొనగలిగిన పరిస్థితి ఉంటే ఈ వారంలో అటువంటి ఆలోచన ఉంటే అది విజయవంతంగా పూర్తవుతుందండి. కొత్త వాహన సిద్ధి చాలా వరకు బాగుంది. ఉద్యోగంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరిని విజయం వరిస్తుందండి. చాలా వరకు పై అధికారుల వల్ల వీరికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. శని శుక్రుల యొక్క బలంతో వీరికి ఈ వారం చాలా చక్కగా ఉందండి వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి వారికి విజయానికి మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చండి. చాలా వరకు వీరి జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నా కానీ దాదాపు రాబోయే రోజులన్నీ కూడా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి రోజులుగా చెప్పుకోవచ్చండి. ఈ వారము ఈ రాశి వారికి
ఉద్యోగ విషయాల్లో బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా సూర్యుడి యొక్క అంటే రవి గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉందండి ఈ రాశి వారికి. చాలా వరకు నిర్ణయాల్లో స్పష్టత అవసరం అండి వీరికి. ఆ స్పష్టత తగ్గితే మాత్రమే కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ నిర్ణయం తీసుకోవడంలో స్పష్టత ఉంటే వీరి జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా వరకు మార్గం సుగమం అవుతుందండి. ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే కేవలం వీరి యొక్క బుద్ధి బలంతో మాత్రమే దానిని అధిగమించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా వరకు సమస్యలను పరిష్కరించుకోవడానికి మీ యొక్క భాగస్వామితో కానీ లేదా కుటుంబ పెద్దతో కానీ సాయం తీసుకుంటే చాలా వరకు మీకు సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఉందండి. ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త శ్రద్ధ పెడితే మీకు ముందు రోజులు కూడా చాలా చక్కగా ఉంటుందండి. మీరు వీలైతే శివాష్టోత్తర నామాలను పఠిస్తే ఈ వారంలో మీకు ఇంకా బాగా ప్రశాంతంగా జీవనం సాగుతుందండి. చాలా చక్కగా ఉంది ఈ మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా అదృష్టయోగంగా సూచించబడిందండి. ఈ వారము కర్కాటక రాశి వారికి అన్నీ అనుకూలంగా జరిగిపోతుందండి. అలా ప్రతి ప్రయత్నము విజయవంతం అవుతుందండి. మీ ఆలోచనే మీకు మంచి మార్గాన్ని అయితే ఏర్పరుస్తుందండి. అదేవిధంగా తొందరపాటు చర్యలు వద్దండి. చాలా వరకు ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. మంచి అధికార యోగం ఉందండి. మీకు చాలా ప్రయత్నాల్లో ఫలితం ఉంటుంది. ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం చాలా చక్కగా అవకాశాలు వస్తుందండి. మీ చుట్టూ ఉన్న సమాజంలో కూడా గౌరవం బాగా పెరుగుతుందండి ఈ వారము. చాలా వరకు కాలము మీ వైపు సహకరిస్తుందండి ఈ వారము. చాలా వరకు లాభాల బాటలో నడుస్తుంది. మహాలక్ష్మి దేవతను స్మరిస్తే వీరికి ఈ వారం ఇంకాస్త మంచి రోజులుగా చెప్పుకోవచ్చండి. తదుపరి సింహరాశి వారికి మీ యొక్క సంపదను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక మంచి పెట్టుబడిలో పెట్టడానికి కానీ లేదా ఏదైనా కొనుగోలు చేయడానికి కానీ చక్కగా ఉండే సమయం అండి ఇది. ఇతరుల మాటల ప్రభావానికి మాత్రం గురి కాకుండా ఉంటే వీరికి కూడా కాస్త మంచి రోజులు కానీ ఈ వారం రోజులు చెప్పుకోవచ్చు. శుక్రుని యొక్క సహకారం వల్ల ఆర్థిక ఫలితాలు కాస్త ఆశాజనకంగా ఉన్నాయండి. కాబట్టి వీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకునే విషయాల్లో ఈ వారం మంచి రోజులుగానే చెప్పుకోవచ్చు. సహోద్యోగులతో మాత్రం వీలైనంత వరకు మంచిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో వారి వల్ల మీకు ఆటంకాలు లేకుండా చాలా వరకు తప్పించుకోవచ్చండి. వ్యాపారస్తులకు మాత్రం కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటేనే కాస్త బాగుంటుందండి. కాబట్టి చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాని మీదనే శ్రద్ధ పెట్టి వ్యాపారాన్ని ముందుకు నడిపించాలి. ఏదైనా సమస్యలు వస్తే స్నేహితుల యొక్క సహాయంతో కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. వీలైతే నవగ్రహాలను ప్రదక్షిణ చేయండి. ఈ వారంలో మీకు ఇంకాస్త అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కన్యారాశి వారికి చాలా వరకు వీరి యొక్క మనోధైర్యమే వీళ్ళను గెలిపిస్తుందండి. వీరికి ఈ వారంలో ధైర్యంతో చేసేటువంటి పనులు చాలా చక్కగా విజయవంతంగా ఉంటుందండి. ఎవరైనా ఏదైనా సలహాలు చెబితే వీలైనంత వరకు వాటిని పాటించండి, స్వాగతించండి. ముఖ్యంగా ఆ సలహాల వల్ల కూడా మీకు ఎంతో ఉపయోగం ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఆత్మీయులతో గొడవలు పడకుండా, విభేదాలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి ఈ రాశివారు. రుణ విముక్తి కూడా ఈ వారంలో ఉందండి. వీలైనంత వరకు చిన్న రుణాలు ఏదైనా ఉంటే ఈ వారంలో వాటి నుంచి విముక్తి పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది.
సొసైటీలో మంచి గుర్తింపు లభిస్తుందండి. మీకు ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే వాటి నుంచి బయటపడడానికి కూడా చక్కటి రోజులండి ఇవి. కాబట్టి ముఖ్యంగా భాగస్వామితో కానీ లేదా ఆప్తులతో కానీ విభేదాలు రాకుండా చూసుకుంటే ఈ వారం వీరికి కూడా మంచి రోజులుగానే చెప్పవచ్చండి. వీరు కూడా నవగ్రహాలను ప్రదక్షిణ చేసినా లేదా స్తోత్రాన్ని పఠించినా కూడా ఇంకాస్త మెరుగ్గా ఉంటుందండి. తులారాశి వారికి ఈ వారంలో వ్యాపారస్తులకైతే చాలా అనుకూలంగా చక్కగా ఉంటుందండి. వీరు తీసుకునేటువంటి తెలివైన నిర్ణయాల వల్ల చాలా వరకు లాభాల బాటలో నడిచేటువంటి అవకాశం ఉందండి. సమయానుకూలంగా స్పందించడం ఒక్కటి అలవాటు చేసుకుంటే వీరికి ఇంకా మంచి రోజులుగానే చెప్పుకోవచ్చండి. చాలా తేలికపాటి ప్రయత్నంతోనే మంచి ఫలితాలను అనుభవించేటువంటి రోజులుగా ఈ వారం రోజులు చెప్పుకోవచ్చండి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఒడిదుడుకులు ఉన్నా కానీ వారం చివరిలో తర్వాత పరిస్థితులకు అనుకూలంగా మీ ఆర్థిక విషయాలు మారుతుందండి. అంటే రాబోయే రోజుల్లో ఉన్నటువంటి అవసరాలకు తదనుగుణంగా ఆర్థిక విషయంలో కాస్త సర్దుకునేటువంటి అవకాశాలు ఉందండి. బయట విషయాలలో అంటే ఇతరుల విషయాల్లో కావచ్చు, బంధువుల విషయాల్లో కావచ్చు, జోక్యం చేసుకోకుండా ఉండడమే వీరికి కాస్త మంచిదని తెలియజేస్తున్నానండి. వారం మధ్యలో కాస్త మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవడానికి అనుకూల గ్రహ సంచారం ఉందండి. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వారం మధ్యలో నుంచి అంటే 26, 27 తేదీల నుంచి ప్రయత్నిస్తే వీరికి చక్కగా పనులు పూర్తవుతాయండి. కొత్త నైపుణ్యాలను పెంచుకోవడానికి కూడా వీరికి అవకాశం ఉందండి. వీరు కూడా మహాలక్ష్మిని ధ్యానించడం వల్ల భవిష్యత్తు చక్కగా ఉంటుందండి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా ప్రతి విషయంలో కూడా అభివృద్ధిని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కష్టే ఫలే అంటే కష్టపడితే వీరికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుందండి. వీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారండి. జీవిత ఆశయాలకు ఈ వారంలో వీరు పునాదులు వేస్తారండి. ఉద్యోగులకైతే మంచి కాలంగా చెప్పుకోవచ్చు. వీరికి కుటుంబ పెద్దల వల్ల లేదా సొసైటీలో చాలామంది వద్ద గుర్తింపు అయితే బాగా లభిస్తుందండి. ప్రశంసలు కూడా దక్కుతాయి వీరికి. దైవారాధనకు కాస్త అనుకూలమైన సమయంగా కూడా ఈ వారం చెప్పుకోవచ్చు. స్నేహితుల యొక్క అండదండలు, అదేవిధంగా కుటుంబంలో మంచి ప్రోత్సాహం లభిస్తుందండి వీరికి ఈ వారము. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా వరకు వ్యాపారాల్లో కూడా లాభాలను ఆర్జించేటువంటి అవకాశాలు ఉంది. విద్యార్థులకైతే మంచి రోజులుగా చెప్పుకోవచ్చండి. వీరు కూడా శక్తి మాతను ఆరాధించడం వల్ల చాలా వరకు ఈ వారము శుభ ఫలితాలను అందుకుంటారండి. తదుపరి ధనస్సు రాశి వారికి వ్యాపారస్తులకు మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుందండి. లాభాల రోజులుగానే లాభాల పంటగానే చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో వీరు బుద్ధితో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందండి. చాలా వరకు వీరి సొంత బుద్ధిని దారిలో ఉంచుకొని ఇతరుల మాటలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులు బాగా గుర్తుపెట్టుకోండి. కాస్త ఈ రోజుల్లో, ఈ వారం రోజుల్లో మీ బుద్ధి చతురత బాగుంటే మీ వ్యాపారం బాగుంటుంది. కాలానుగుణంగానే వ్యవహరించండి. ఈ కాలానికి ఏది సరిపోతుందో ఆ నిర్ణయం మాత్రమే తీసుకోండి. మరీ చెప్తున్నాను. ధనయోగం బాగుందండి ఈ రాశి వారికి.
ఏదైనా స్థిరాస్తులు వాటిని వృద్ధి చేయడానికి తీసుకునే నిర్ణయాలు కూడా ఈ వారంలో కాస్త కలిసి వస్తుందండి. చాలా వరకు సున్నితంగా వ్యవహరించండి. ప్రతి విషయంలో కూడా అర్థం లేని చాలా విమర్శల్ని మీరు పట్టించుకోకపోవడమే మంచిదండి. కుటుంబంలో ఉన్నటువంటి అందరితో కూడా సహకరించడం చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరితో కూడా మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా చర్చించి మరీ నిర్ణయం తీసుకోవడం మంచి సందర్భంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో. కాబట్టి కుటుంబ సభ్యులతో చర్చించడము, మీ సొంత బుద్ధితో మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం చేస్తే మంచి రోజులుగానే చెప్పుకోవచ్చండి. వీరు దుర్గామాతను పూజించడం వల్ల ఈ వారంలో చాలా విషయాల్లో విజయం చేకూరుతుందండి. మకర రాశి వారికి చాలా విషయాల్లో విజయం అయితే వరిస్తుందండి. ఈ రాశి వారికి వీరి యొక్క ఆత్మవిశ్వాసమే వీరిని గెలిపిస్తుంది. ఎందుకంటే ఈ వారంలో మంచి లక్ష్మీ యోగం ఉందండి. ఈ మకర రాశి వారికి సమాజంలో కూడా మంచి గుర్తింపు, గౌరవము దక్కుతుందండి. వీరికి స్నేహితుల యొక్క సహాయం వీరికి ఎంతో మేలు చేస్తుందండి. వారి సహాయాన్ని కూడా పొందవచ్చు ఈ వారంలో. ఉద్యోగస్తులకైతే కాస్త ఉన్నత స్థితిగానే చెప్పుకోవచ్చండి. ఈ వారము చాలా వరకు ఉద్యోగస్తులకు అన్నీ అనుకూలంగా ఉన్నాయండి. తోటి ఉద్యోగస్తులతో కూడా స్నేహంగా మెలగడానికి మంచి రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ వారము ప్రయాణాలు ఏదైనా కార్యార్థమై చేస్తే అవి కూడా విజయవంతం అవడానికి చాలా చక్కగా ఉందండి గోచారము. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. వీరికి సూర్య భగవానుడి యొక్క ఆరాధన కాస్త మేలు చేస్తుందండి. చాలా చక్కగా ఉంది ఈ రాశి వారికి. వీరు ఆత్మవిశ్వాసంతో సూర్య భగవానుడిని ధ్యానిస్తే చక్కగా ఈ వారము ఫలితాలు అయితే ఉందండి. కుంభరాశి వారికి చాలా రోజులుగా పీడిస్తున్నటువంటి చాలా సమస్యల నుంచి బయటపడడానికి చక్కటి రోజులండి ఇవి. ఓ రకంగా చెప్పాలంటే వీరి యొక్క ఆశయాలను నెరవేర్చుకోవడానికి అనుకూలమైన రోజులు ఆరంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని యొక్క ప్రభావం చివరి దశలో ఉన్నా కానీ వీరు శ్రద్ధ, సమయపాలన మరింత పెంచుకుంటే చాలా వరకు చక్కగా ఫలితాలు ఉంటుందండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు కూడా ఉన్నాయండి. వీరికి కొత్తగా ఉద్యోగం కోసం వెతుక్కునే ప్రతి ఒక్కరికి కూడా కాస్త అనుకూలంగా ఉన్న రోజులుగా ఈ వారం చెప్పుకోవచ్చు. మీరు కేవలం అంతరాత్మతో చాలా విషయాలను అంతరాత్మలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. మీ బుద్ధి కన్నా కూడా మీ అంతరాత్మే మీకు మంచి స్నేహితుడిగా చెప్పుకోవచ్చు ఈ వారము. వీరికి చాలా వరకు ధనయోగం అయితే ఉందండి. అయితే ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వృధా ఖర్చులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూలాభం చాలా వరకు వీరికి సిద్ధిస్తుందండి ఈ వారము. ఏదైనా భూములు తగాదాల్లో ఉన్నటువంటివి కావచ్చు, లేదా కోర్టు కేసుల్లో ఉన్నటువంటివి కూడా వీరికి అనుకూలంగా మారుతుంది. లేదా కొత్తగా భూములు కొనుగోలు చేసేవారికి కూడా అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ వారంలో భూలాభం అయితే వీరికి చక్కగా ఉందండి. అదేవిధంగా వీరు మానసిక ప్రశాంతతను మాత్రం వదులుకోకూడదండి. అలజడి లేకుండా ప్రశాంతంగా జీవిస్తే వీరికి బాగుంటుంది ఈ వారం రోజుల్లో. అదేవిధంగా వీరు కూడా అష్టలక్ష్మిని ధ్యానిస్తే చాలా శుభప్రదంగా ఉంటుందండి ఈ వారము. మీనరాశి వారికి ఏదైనా కొత్త పనులు చేయదలిస్తే వాటిని కాస్త వాయిదా వేయడం మంచిదండి. ఈ వారంలో కొత్త పనులు ఏది చేయకుండా ఉండడమే వీరికి మంచి విషయంగా చెప్తున్నాను. అయితే ఆల్రెడీ ఏదైనా చేస్తూ ఉంటే వాటిలో గెలుపు పొందడానికి 1-4 సార్లుగా ప్రయత్నం చేయాల్సి వస్తుందండి. అంతవరకు ఆపకుండా చేయడమే వీరికి ఉత్తమ గతిగా చెప్తున్నాను.
ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకండి. ఎందుకంటే మీ యొక్క రాశి ఏ విధంగా ఉంది అంటే శనేశ్వరుడు చాలా వరకు మీ పైన ప్రభావాన్ని చూపుతాడండి. కాబట్టి మీ యొక్క క్రమశిక్షణే మీకు శ్రీరామ రక్షగా చెప్పబడిందండి. చాలా విషయాల్లో చాలా లోతుగా ఆలోచించి కానీ నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఆత్రపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా వరకు మీకు మీరుగా వేసుకునే శిక్షగా ఉంటుందండి. కాబట్టి ఆలోచించండి, ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరిస్థితి కూడా కాస్త గందరగోళంగా ఉంటుందండి ఈ వారము. వీలైనంత వరకు ఉన్న డబ్బులు వృధా కాకుండా మెలగడమే వీరికి మంచి ప్రయత్నంగా చెప్పవచ్చు. కొత్తగా ఏదైనా చేయదలిచినటువంటి వారు ఈ వారం చేయకుండా ఉండడమే మంచిదండి. మరీ కూడా చెప్తున్నాను. మీరు శివుణ్ణి ధ్యానించటం వల్ల లేదా శివారాధన చేయటం వల్ల కాస్త శని యొక్క ప్రభావం తగ్గి ముందుకు వెళ్ళగలుగుతారు. శివారాధన వీరికి మంచి ఆరాధనగా కూడా చెప్తున్నాను. వీలైనంత వరకు మీనరాశి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలండి. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కానీ లేదా ఎత్తైన ప్రదేశాల్లో ఏదైనా పనుల కోసం వెళ్ళేటప్పుడు, అంటే నిచ్చెన వగైరా ఇలాంటివి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు వేగం లేకుండా ఉండడం మంచిదండి. నిదానంగా ప్రయత్నించండి. వాహన చోదకులకు కూడా నిదానమే ప్రధానంగా తెలియజేస్తున్నాను. ఈ వారము 12 రాశులకు ఈ విధంగా ఉందండి. వీలైనంత వరకు మంచి రోజులుగానే చెప్పుకోవచ్చు చాలా వరకు. నమస్కారం అండి.